సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్ రెగ్యులేట్ చేయొచ్చా? రణ్వీర్ అలహాబాదీ కేసు అయిన తర్వాత అందరూ మాట్లాడుకుంటుంది. సోషల్ మీడియాలో ఏ కంటెంట్ అన్నా సరే పబ్లిష్ అయిపోతుంది. దానికొక సెన్సార్‌షిప్ లేదు. దానికొక ఫిల్టర్ అన్నది లేదు. సో, ఇదే విషయాన్ని సుప్రీంకోర్ట్ ఈ జడ్జ్‌మెంట్‌లో ఆయనకి ప్రొటెక్షన్ ఆర్డర్ ఇస్తూ ఇచ్చిందేంటి అంటే రిస్ట్రెయిన్ చేసింది. మీరు ఇట్లాంటి షోస్ ఏమీ చేయకూడదు అనేసి. దాంతో పాటు కోర్ట్ మేడ్ అన్ అబ్జర్వేషన్ దట్ ఇట్లాంటి ఇమ్మోరల్, ఇట్లాంటి అనెథికల్ స్టేట్మెంట్స్ సొసైటీకి చాలా హెజార్డియస్ అండ్ సెంటర్‌కి కూడా ఇలాగ సోషల్ మీడియాలో వచ్చే ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే దానికి ఫిల్టర్ లేకుండా ఉండకూడదు. దానికి రెగ్యులేషన్స్ కావాలి అన్న అబ్జర్వేషన్ ఇచ్చింది. అయితే ఇట్లాంటి ఒక అబ్జర్వేషన్ అంటే మనకిప్పుడు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ అనేది అందరి ఫండమెంటల్ రైట్. సో, ఆ ఫండమెంటల్ రైట్‌ని రెగ్యులేట్ చేసి కంటెంట్ సోషల్ మీడియాలో ఎవరు ఏది నచ్చితే అది పోస్ట్ చేయడం అన్నది లేకపోతే అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కంటెంట్‌కి సెన్సార్‌షిప్ అవసరమా? ఇది ఫండమెంటల్ రైట్ ఇన్ఫ్రింజ్మెంట్ కాదా? ఇందులో టూ సైడెడ్ ఎఫెక్ట్స్. ఒకటి పాజిటివ్, ఎందుకంటే కంటెంట్ ఎప్పుడైతే సెన్సార్ అవుతుందో సో పాజిటివ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ పిల్లలకి ఎస్పెషలీ 18 ఇయర్స్ కన్నా బిలో వాళ్ళు టీనేజర్స్కి స్పాయిల్ అయిపోకుండా ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ సెన్సార్షిప్ వస్తే రైట్ ఇన్ఫర్మేషన్ వస్తుందా, రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుందా, ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ హూ ఈస్ దేర్ టు డిసైడ్ వాట్ ఈస్ ద రైట్ ఇన్ఫర్మేషన్. అట్లాంటి సెన్సారింగ్ బోర్డ్ లేదు కాబట్టి సో ఇట్ మైట్ ఎఫెక్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇలాగ సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్‌కి సెన్సార్‌షిప్ అవసరమా? అవసరం లేదా?